రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మంగళవారం రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. స్థానిక దేవి చౌక్ సెంటర్, అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు అల్పాహారం అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సాధారణ ప్రజల పక్షాన ఆలోచించే నాయకుడని, గొప్ప మానవతావాదని, కార్మికుల కష్టాలు, వారి జీవనోపాధి పట్ల ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉందన్నారు. అనంతరం గోదావరి తీరాన ఉన్న శంకర మఠంలో వేద పండితుల ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందజేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి విభాగంలో బ్రెడ్స్ మరియు పండ్లు పంపిణీ చేశారు. నందం గనిరాజు జంక్షన్లోని భారీ ఎత్తున అన్నదానం చేశారు. జనసేన జిల్లా నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు జనసేన వైసీని గారి యొక్క ఆధ్వర్యంలో జన సైనికులందరి యొక్క కలయికతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, దాంట్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉంది. అందరూ అభిమానించే నటుడు, అన్నిటికీ మించి ఒక మంచి మనిషి, రాజకీయంగా ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రజాసేవకే అంకితమై ఈరోజు కూటమి అనేది బలపడ్డానికి కారకులై ఈ రాష్ట్రంలో మరొక 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలి, అలా ఉన్నట్లయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి. మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలి. ఆయనది నిస్వార్థం. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాజమహేంద్రవరం దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకి అల్పాహారం వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, తర్వాత స్థానిక నందంగండ జంక్షన్ అన్నదాన కార్యక్రమం, వీటితో పాటుగా ఆయన పేరు మీద గుడుల్లో పూజలు, హోమాలు, ఆయన బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఏదైతే ఉమ్మడి ప్రభుత్వాలు నడుస్తూ ఉందో ఈ ప్రభుత్వం స్థిరకాలం వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.